పల్నాడు జిల్లా గురజాల వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల కోడ్ వెలువడక ముందే వైసీపీలో లుక్కలుక్కలు బయటపడుతున్నాయి. పార్టీకి వీర విధేయులుగా ఉన్న వారిని సైతం సర్వేల పేరుతో పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకు టికెట్ లేదంటూ సీఎం జగన్ కరాఖండిగా చెబుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమారుడు పిడుగురాల జెడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య తమ కుటుంబంపై ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తన పదవికి రాజీనామా చేశారు. తన తండ్రికి ఎమ్మెల్యే సీటు కేటాయింపు విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెంకట కోటయ్య తెలిపారు. తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తన తండ్రికి టికెట్ ఇవ్వాలంటూ పిడుగురాల జెడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య తన పదవికి రాజీనామా చేశారు. తమకు టికెట్ రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని, అందుకోసమే తాను తన పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ ఏవోకు రాజీనామా పత్రం అందజేశారు. వెంకట కోటయ్య ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమారుడు. తాను ఎమ్మెల్యే రేసులో ఉన్నానని ఇటీవల జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. దీంతో గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కృష్ణమూర్తికి విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న కృష్ణమూర్తి కుమారుడు వెంకట కోటయ్య రాజీనామా చేయడంతో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వైసీపీ ఆవిర్భావం కంటే ముందు నుంచే తన తండ్రి కృష్ణమూర్తి జగన్ తో ఉన్నారని వెంకట కోటయ్య చెప్పారు. పార్టీ కోసం పనిచేసినా టికెట్ పై స్పష్టత ఇవ్వలేదన్నారు. తన తండ్రికి టికెట్ ఇచ్చే విషయంలో ఎమ్మెల్యే కాసు గత కొంతకాలంగా ఒకే కుటుంబంలో 3 పదవులు అంటూ ఆరోపిస్తున్నారు. అందుకే నా జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశాను. మా కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన దగ్గర నుంచి జగన్ వెంటే ఉంది. అప్పటి నుంచి పార్టీ గెలుపు కోసం మా కుటుంబం పనిచేసింది. గతంలో జరిగిన రాజకీయ సమీకరణాల వల్ల మా తండ్రికి ఎమ్మెల్యే సీటు రాలేదు. 2019లో తన తండ్రి చేసిన త్యాగం వల్లే కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. గురజాల నియోజకవర్గం కాసు మహేష్ రెడ్డి గారు 3 పదవులని మా కుటుంబం పైన ఐ న్యూస్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారు. దానికి కారణంగా నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాము. మా నాన్నగారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకళ్ళు. ఆయన పార్టీ పుట్టిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ కోసము 2000 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వైఎస్ కుటుంబం పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ పెడతారో పెట్టరో తెలియని రోజుల్లో కూడా మా నాన్నగారు గురజాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో సహకారంతో మా పార్టీ అభిమానులతో కార్యకర్తలతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నడుస్తున్నారు. అంటే పదవులు అనేది కష్టపడిన కార్యకర్తలకే పదవులు వస్తాయి. మమ్మల్ని అంటే కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళ ఇంట్లో 3 పదవులు ఉన్నాయని మాకు పడిన వాళ్ళు కానీ ఎవరొకరితో బాధిస్తున్నారు. ఇవన్నిటి వాళ్ళు ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టిన అది ఇస్తాను ఇష్టం. మేము పని చేస్తామా పని చేయమా సీఎం గారు ఇస్తారా అనేది అది మా నాన్నగారు అన్నది ఏమిటి, నేను కూడా పనిచేసా 2 టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి నాకు కూడా అర్హత ఉంది కాబట్టి నేను టికెట్ ఇస్తే బాగుంటే నేను కూడా పోటీ చేస్తానన్నారు. వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి కొడుకు రాజీనామాతో బీసీ సామాజిక వర్గం ఇప్పుడు వైసీపీపై గుర్రుగా ఉంది. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ చేటు తేవడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, గురజాలలో వైసీపీలో వర్గపోరు ఒక్కసారిగా బయటపడినట్లు కనిపిస్తుంది. జంగా కృష్ణమూర్తి కొడుకు జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వైసీపీలో వర్గ విభేదాలు బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. దీని రాజీనామా వల్ల బీసీ వర్గాల్లో కొంతమేర వైసీపీకి పై గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో 2019 ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తికి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అది ఆ రోజు రోజుకి బలపడుతూ ఎన్నికలు తిరిగి మరలా ఎన్నికలు వచ్చే నాటికి అది తారాస్థాయికి చేరటం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కొడుకు పిడుగురాళ్ళ జెడ్పీటీసీగా ఉన్న రామకోటయ్య నిన్న తన జెడ్పీటీసీ పదవికి కూడా రాజీనామా చేసి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశం వ్యక్తం చేయడం జరిగింది. జంగా కృష్ణమూర్తి కుటుంబానికి 3 పదవులు ఇచ్చాం, ఏం తక్కువ చేశామని చెప్పి ఇటీవలే
ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అతనికి ఆగ్రహం వ్యక్తం చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా తాను జెడ్పీటీసీ బీఫామ్ తీసుకున్నా కాబట్టి అతని చేతుల మీద తీసుకున్న పదవి తనకి అవసరం లేదంటూ కూడా అతను జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశాడు. తన తమ్ముడు సర్పంచ్ పదవి అది పార్టీలకు అతీతంగా జరిగేది, గ్రామస్తులు ఎన్నుకున్న పదవి కాబట్టి అది ఎమ్మెల్యేకి సంబంధం లేదు. తన తండ్రికి వచ్చిన ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది కాబట్టి అది ఎమ్మెల్యేకి సంబంధం లేదు. ఎమ్మెల్యే ద్వారా వచ్చిన జెడ్పీటీసీని తాను రిజైన్ చేస్తున్నారు, ఆ పదవి తనకు వద్దని చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో తన తండ్రి ఇచ్చిన పెట్టిన భిక్ష పుణ్యంగానే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురజాలకు ఎమ్మెల్యే అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో తన తండ్రికి తప్పకుండా గురజాల నుంచి సీటు ఆశిస్తున్నాము, సీటు రాకపోతే తమ నిర్ణయం ఏందో తమ పోరాటం మీద తాము చేస్తామని కూడా ప్రకటించారు. మరోవైపు జంగా కృష్ణమూర్తి వైసీపీలో బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బీసీలకు బీసీలకు అత్యధిక సీట్లు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న నేపథ్యంలో బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడికే న్యాయం చేయలేని వైసీపీ పార్టీ ఇక మిగిలిన పార్టీలో ఉన్న మిగిలిన బీసీలకు ఏమాత్రం న్యాయం చేస్తున్నది కూడా ఇప్పుడు బీసీ సంఘాల్లో బీసీ సామాజిక వర్గాల్లో ఒక రకమైన ఆగ్రహావేశాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ గురజాల నియోజకవర్గంలో రేగిన ఈ చిచ్చు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో ఆగ్రహావేశాలకు గురి కాకుండా వైసీపీ జాగ్రత్త పడుతుందా లేక తీసి పడేసి కాసు మహేష్ రెడ్డినే తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేనే కొనసాగిస్తున్నది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.